సింహపురి ఆసుపత్రిలో జరుగుతున్న అవయవదానం మోసంపై జిల్లా వైద్య శాఖాధికారి వరసుందరం విచారణ జరిపారు. విచారణ నివేదికను కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్కు సమర్పించారు. బ్రెయిన్ డెడ్ పేరుతో సింహపురి ఆసుపత్రిలో పేద రోగులను పీడించి బిల్లులు కట్టలేని వారి నుంచి అవయవదానం పత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అల్లూరు మండలం ఉద్దిపగుంట గ్రామంలో కటిక పేదరికంలో ఉండే శ్రీనివాసులు అనే వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి సింహపురి హాస్పిటల్లో చేర్పించారు. అరపూట వైద్యానికి ₹1,00,000 డిమాండ్ చేసి డబ్బు కట్టలేకపోతే అవయవదానానికి కుటుంబ సభ్యుల నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరులోనే అవయవదానాలు జరగడం, అవి పేదలవే కావడం గమనార్హం. లక్షల్లో ఫీజులు వేయడం, అవి కట్టలేకపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పడం, ఆ తర్వాత దానికి అవయవదానం అని గొప్ప పేరు చెప్పడం, ఆపై గుండె, కిడ్నీ, కళ్లను తీసేసి చెన్నై మార్కెట్లో కోట్లకు అమ్ముకోవడం, ఇలా నెల్లూరులో భారీ ఎత్తున కుంభకోణం జరగడం ఇప్పుడు నిజమని నమ్మాల్సి వస్తోంది. కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ కూడా ఈ ఘటనపై విచారణ జరిపారు. మృతి చెందిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులను కలిసి అవయవదానం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు. ఈ అక్రమాలపై విచారణ జరగాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.